దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సమయములో ప్రభా, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కీర్తించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను కొనియాడుటకు మాకిచ్చిన తలంపులు, ఆలోచనతో నిన్ను స్తుతించే, కీర్తించే భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే తెలివైన వారు, మాకంటే బలవంతులు, మాకంటే నాయన జ్ఞానము కలిగిన వారు ఎందరో మా కళ్ళ ఎదుటి నుండి మరుగవుతూనే ఉన్నారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి, నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం ప్రభా? ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడం తప్ప, నీ వాక్యం ధ్యానం చేయడం తప్ప ఏమి చేయగలం? నీకు ఇష్టలుగా మేము జీవించగలుగుతున్నామా? అటు జీవించుటకు మరొక అవకాశం మాకు ఈ సాయంకాల పూట దయచేసినందుకు వందనాలు. నీ లేఖనము ద్వారా మేము మాట్లాడుచుండగా దేవా, దాన్ని గ్రహించుచుండగా, దాన్ని చదువుతుండగా, దాన్ని ధ్యానము చేయుచుండగా దేవా, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి నాయన మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, నాయన 24 పెద్దలు, 4 జీవులు సహాయము, అబ్రాహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా, మా పితరులు ఆరాధించిన మా ప్రభ మాతోని ఉండి నీ ఆత్మీయ జ్ఞానముతో మమ్మల్ని బలపరచమని మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినము మన వంశావళి గురించి, అబ్రహాము యొక్క సంతానం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహాము సంతానం అయితే ఏమిటి అనే రీతిలో ఇక్కడ భావాలు కనబడుతున్నాయి. పుట్టెను. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. రోమాపత్రిక 9వ అధ్యాయము 6వ వచనము నుండి, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు, అబ్రహాము సంతానము అయిన చేత, అంతచేత, అబ్రహాము సంతానమైన అందుచేత, అంతచేత అన్నాడు. అంతచేత అంటే అబ్రహామైన సంతానము అంతచేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనే అయినది నీ సంతానము అనబడెను. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లల కారు గాని వాగ్దాన సంబంధమైన ఇక్కడ శరీర సంబంధమైన పిల్లలు మీ వారు పిల్లలు నా పిల్లలు కాదు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలందరూ కూడా నా పిల్లలు అంటున్నాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా కనబడుతుంది. అబ్రహాము సంతానం అయినంత మాత్రమేనే మీరు నా పిల్లలు ఎలాగవుతారు? ఇక్కడ వాగ్దానముతో ముడిపెట్టాడు దేవుడు. అంటే ఈ రోజున వాగ్దానము అంశం ఏంటంటే వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం. ఇక్కడ 2 రకాలుగా దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము సంతానం అంత మాత్రమున మీరు నా పిల్లలు కారు, నేను వాగ్దానం చేసిన వారే నా పిల్లలు అన్నాడు. అబ్రహామును కొట్టేయటం కాదు, అబ్రహాముతో నిబంధన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఇక్కడ యాకోబుతో నిబంధన కంటే శాసనం రాశాడు. అంటే నియమించుకున్నాడు, నిబంధనతో నియమించాడు. అబ్రహాముతో ఏమో ఏంటి సంబంధము కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏమండి ఒక నియమముతో యాకోబుని, ఇసాకు సంతానముని బలపరిచాడు. అంటే అప్పుడు వరకు కూడా అక్కడ ఇక్కడ అనే గందరగోళముతోటే జీవించారు అబ్రహాము వీరందరూ కూడా. అయితే ఇక్కడ మరి వాగ్దానము అనే మాటకు ఏమండి ఎలాంటిదంటే నిబంధనకు వాగ్దానం కొంచెం డిఫరెన్స్ ఉంది. వాగ్దానం అంటే ఆయనతో పలికినది, నిబంధన కూడా ఆయన పలికిందే.
ఇసాకును అబ్రాహాంకి ఇచ్చిన వయసు 100 ఏళ్ళు, తర్వాత సంతానం ఇచ్చాడు. ఆ సంతానాన్ని దేవుడు దీవించాడు. ఆ సంతానం కూడా అబ్రాహాముకి ఎప్పుడైతే వారి తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా సోదరులతో అతను ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ క్రైస్తవుడు అనే ప్రతి వాడికి కూడా ఒక చపాతీ పిండి, మరి గోధుమ పిండి చపాతీగా మారాలంటే ఎంతగా చేపు దానిని కలిపితే చపాతీ అవుతుందో, అప్పుడు నీకు ఆహారంకు అనుకూలంగా మారుతుందో, క్రైస్తవుడు అంటే సామాన్యమైన పనికిదిక నిబంధన శాసనము అనగా ఏమండి, ఒక నియమముతో కూడిన క్రైస్తవుడిగా ఉన్నవాడే. నిబంధనతో అనగా తీర్మానము కలిగిన వాడు. ఎవరితో తీర్మానం చేశాడు? యాకోబుతో వచ్చినప్పుడు తీర్మానం చేశాడు. యాకోబుతోనూ ఏసేబుతోనూ ఇక్కడ తీర్మానము కలిగి ఉన్నాడు దేవుడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు కాడి నుంచి ఏసేబు గారి సంతానం అంతా కూడా దీవించాడు. యాకోబు సంతానము కూడా ఏమండి వాగ్దానముతో, అభివృద్ధితో, శాసనముతో నియమన్నా కానీ వీళ్ళు ఏం చేశారు? సుమారు ఎన్ననాలు తెలుసా? 430 సంవత్సరాలు దేవుని యొక్క అసలు ఉనికి లేకుండా జీవించారు ఇశ్రాయేలు ప్రజలు. వాగ్దానం కలిగిన ప్రజలు, ఇక్కడ శాసనము కలిగిన ప్రజలు, ఏమంటే ఇక్కడ నిబంధన కలిగిన ప్రజలు ఎలాగున్నారంటే నిబంధన లేని ప్రజల వలె దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకని? వెళ్ళమన్నాడు, కానీ వారు వెళ్ళిన తర్వాత ఇక్కడ యాకోబు చనిపోయిన తర్వాత ఏసేబు చనిపోయిన తర్వాత చల్లాచెదరైపోయారు. రాజులు మారారు. ఏసేబు కాలం ఉన్న రాజుకును తర్వాత ఏసేబు చనిపోయిన తర్వాత వచ్చే రాజులకును ఎలాగుందంటే వీరు వచ్చి వరుస వచ్చిన ప్రజలు మన మీద రాజ్యం ఏలటం వెంటనే వారిని బానిసలుగా చేయటం మొదలుపెట్టారు ఐగుప్తులు. నా ప్రియ దేవుని బిడ్డల, వాగ్దానము పుత్రులు. వాగ్దానం అంటే ఏంటండి? మనం ఒక వాగ్దానం కలిగి ఉన్నాం. క్రీస్తు రక్తముతో వాగ్దానం చేయబడ్డాం. క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, క్రీస్తు రక్తములో నింపబడిన వారు, క్రీస్తు రక్తములో దీవించబడిన వారు, క్రీస్తు రక్తము చేత మనం ఆశీర్వాదం పొందిన వారమని మనం గుర్తెరిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుచున్న ప్రతి విషయము కూడా ఆత్మ సంబంధమైన మాటలే. ఆత్మ సంబంధమైన మాటలు, ఆలోచన సంబంధమైన మాటలు, ఆలోచన క్రియలు కలిగిన మాటలు మనము కలిగి ఉండాలనేది దేవుడి ఉద్దేశం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాగ్దానముతో దేవుడి నిబంధన కంటే వాగ్దానము చాలా విలువైందని మనం ఇక్కడ ఎరిగి ఉన్నాం. అంటే రెండూ విలువైనవే. కానీ అబ్రహాము సంతానమైన అయినంత మాత్రమే నా పిల్లలు అవుతారా? ఇక్కడ నిబంధన చేసే నిబంధన కలిగి ఉండాలి. ఆనాడు అబ్రహాముడు కలిగిన తర్వాత అనోకు తర్వాత సంతానము ఎంతగా విస్తారమయ్యారు, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అనేది మనం తెలుసు. బాబేలు గోపురం కట్టినప్పుడు ప్రజలందరూ ఒకటే భాష కలిగిన వారు, ఒకటే తలంపు కలిగి, ఈనాడు వాగ్దానం కలిగి లేకుండా ఆనాడు వాగ్దానం మర్చిపోయి జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాగ్దానం అనేది స్థిరపరిచాడు. అందుకని ఆయన నిబంధనతో స్థిరపరిచాడు. ఎప్పుడంటే యాకోబు కాలం వచ్చినప్పటికీ నిబంధన చేసేసాడు ఆయన. ఈ నిబంధన ఎటువంటిదంటే చాలా బలమైనది అనేది ఇక్కడ కనబడుతుంది. వాగ్దాన రూపమైనను మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలిగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువారి మూలముగానే అంటే పిలిచిన వారి ఎదుట నిలకడగా ఉండే నిమిత్తం. అంటే మనం ఎప్పుడైతే నిబంధన కలిగి అంటే పిలిచిన వారికి లోబడి జీవిస్తామో అప్పుడు దేవుడు తన కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అబ్రహాము దేవదేవుడు అబ్రహాముకు విందుకు వచ్చినప్పుడు సొదొమ పట్టణ ప్రజల నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అప్పుడు ఎలా ఉందంటే మహాదారుణంగా ఉందండి ప్రియులు. ఇప్పుడు రాబోయే దినాలు అలాగే ఉండేలాగా ఉన్నాయి. తల్లికి పిల్లకు, పిల్లకు తల్లికు లేని, ఇప్పుడు చాలా మంది టెక్నాలజీ పెరిగింది, ఆలోచన పెరిగింది కాబట్టి కొంతైనా ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యో ఇది తప్పు, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాం, అందుకే ప్రకృతి విరుచుకుపడుతుంది, దుర్మార్గులైన దుష్టులైన వారులారా అని గర్దిస్తుంది. ఏంటి? ప్రకృతి.
ఈరోజు మనం ఎలాగున్న నిబంధనకు లోబడిన వారిగా లేము, వాగ్దానము కలిగిన పిల్లలుగా మనం జీవించాలనేది దేవుని ఉద్దేశం. వాగ్దానం అంటే ఏంటి? బాప్తీసం తీసుకున్నాం, ఆయన శరీర రక్తమును తీసుకుంటున్నాం ప్రియులారా. ప్రతి నెలలో ఏమండి మనం తీసుకుంటున్న రక్తమును శరీరమును తీసుకున్నప్పుడు ఏ రకంగా మనము వాగ్దానము కలిగిన పిల్లలుగా ఉన్నామా? లేదు. వాగ్దానం అంటే నిబంధన కలిగి దేవుడు నీతో మన పితరులతో అనగా మనతో కూడా మన పితరుల రక్తముతో నిబంధన చేసి వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి మిమ్మల్ని ఇంకా నాశనం చేయను, ఆశీర్వదిస్తానని. అలాగే ఆశీర్వదిస్తాడు. కానీ మనం మాత్రం మన దుర్మార్గతనాలు, మన అబద్ధకర క్రియలు, మన చెడు ఆలోచనలు మాత్రం విడిచిపెట్టలేని మనుషులుగా మిగిలిపోతారు. అందుకే అలా ప్రకృతి చూస్తే తన పని తను చేస్తుంది. ఇప్పటికైనా మీరు ఎలా ఉన్నామో తెలుసా? మనం దేవునికి తిరుగుబాటు చేస్తున్నామంట. వాగ్దానం మర్చిపోయాము, నిబంధన మర్చిపోయాము, శాసనాలు మర్చిపోయాయి. ఎలా బ్రతు నాకు తిరిగిలేదో. మనం ఉండే జీవితం ఎంత అండి? 70 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళు అనుకుందాం. ఏమండి 10 పదులు 100 పదులు మనం బ్రతుకుతున్నాం. 100 పదులు అనగా 100 రోజులు 100 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నామంటే ఆ 100 సంవత్సరాల్లో ఎన్ని ఒత్తిళ్ళు అన్నీ మనకే కావాలి. మన తర్వాత మన వచ్చే 100 సంవత్సరాలకు కూడా ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. దేవుడి నిర్ణయం ఎలాగుందో, దేవుడి ఉద్దేశం ఏంటో, అసలు ఆలోచన, దేవుడి యొక్క శాసనం ఏంటో, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటో, దేవుని యొక్క నిబంధన ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకోకుండా ఉన్నాం. అందుకే దేవుడు నీతో నాతో మనతో నిబంధన కలిగి ఉండాలనేది కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడి. అంటే ఇక్కడ లోకములో ఏమి జరుగుతుందో దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అబ్రాహాము ద్వారా బయలుపరిచాడు. యాకోబు, ఇసాకుకు, రెబెకాకు కూడా బయలుపరిచాడు. ఇదిగో ముందు పుట్టినవాడు చిన్నవాడు, వెనక పుట్టినవాడు పెద్దవాడు. అయితే ఇక్కడ పెద్దవాడేమో చిన్నవాడికి దాసుడై ఉంటాడన్నాడు. అంటే దేవుడు నియమించుకున్నది అదే రకంగా. అలాగే దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క సంతానమును యేసేబును తన కుమారులు దీవించినప్పుడు, యేసేబు కుమారులు 2 కుమారుల్ని దీవించమంటే పెద్ద కుమారుని యేసేబు దీవించమంటే యాకోబు అంటాడు, కాదు కాదు, వీడే మరి ఆశీర్వదించబడిన వాడు అని. దేవుని యొక్క ఆశీర్వాదం అది ఇసాకు మరి యేసేబు యొక్క కుమారుడు, చిన్న కుమారుడు మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పెద్దవారుమా చిన్నవారుమా అనేది కాదు, దేవుని ఏర్పాటులో ఎవరున్నామనేది మనం గుర్తించాలి. ఇక్కడ రెబెకా గుర్తించింది, యాకోబు గుర్తించలేకపోయాడు, కానీ ఇసాకు గుర్తించకపోయాడు, కానీ రెబెకా గుర్తించింది. అందుకే యాకోబుకి ఏం చేసింది? ఆశీర్వాదాలు మరి దేవుని ద్వారా అందించింది. అందుకే చూడండి, మనం ఏం కలిగి ఉన్నాం ప్రియులారా? ఇక్కడ నిబంధన అనే విషయం మనకి చాలా అవసరం. ఒక నిబంధనకు లోబడినప్పుడు, నిబంధనలో జీవించుచున్నప్పుడు, ఆ నిబంధన ఆశీర్వాదము ఎటువంటిదో నువ్వు గ్రహించినప్పుడు నిబంధన అనే పదానికి లోబడాలి. మనం అనేక చోట్ల పెద్దల దగ్గరికి వెళ్ళి గౌరవిస్తాం. అంటే పెద్దవారి నుంచి చిన్నవారు నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. ఏ నిబంధన కలిగిన మాటలు, పెద్దవారు చెప్పే మాటలన్నీ కూడా ముందు చూపు కలిగి మేము జీవించాం, మేము అనుభవించాం, ఇదిగో దీనిని బట్టి మీరు నడిస్తే మీకు కూడా ఒత్తుడు, కష్టమేంటో, సుఖమేంటో, వేదన ఏంటో, బాధ ఏంటో, సంతోషం ఏంటో, చేదేంటో, పులుపేంటో, కమ్మదనం ఏంటో అన్నీ మీకు తెలుస్తాయి అని పెద్దవాళ్ళందరూ కూడా చెప్పే మాటలు ఏంటంటే వాగ్దానాలుగా తీసుకున్న మన సామెత ఉంది కదా, పెద్దవారి మాటలు సద్దన్న మూటలు అంటారు. పూర్వకాలమే కాదు, ఇప్పుడు కూడా అమెరికా మెడికల్ యొక్క డిపార్ట్మెంట్ చేసింది ఏంటంటే తెలుసా? చద్దన్నము తింటేనంట ఉదయకాలం మనిషికి శరీరంలో అవయవాలు శక్తి పెరిగి ఆరోగ్యంగా జీవిస్తాడంట. చద్దన్నం రోజు తినలేము మనం, కానీ ఇది వరకు పూర్వం రోజు మజ్జిగలో నానబెట్టిన అన్నము కానీ, గంజిలో నానబెట్టిన అన్నము కానీ, అన్నము ఆహారం ఎప్పుడైతే చనిపోతుందో అందులో కొన్ని క్రిములు తయారై మనిషికి శక్తినిచ్చేదిగా ఉంటుందంట. కాబట్టి ప్రియులరా, మనము ఆ రీతిగా ఆలోచన కలిగి ఉన్నామంటే లేదు. నిబంధనకి ఎవరి లోపల మాకు తెలుసులేవయ్యా, మాకు తెలుసు, మేము చదువుకున్న వాళ్ళకి ఇలా
లోకము గురించి, రాబోయే దినాల గురించి, జరిగిన దినాల గురించి, దేవుడు మమ్మల్ని ఎలా నడిపించాడో, ఎలాగ దేవునికి నిబంధన కలుగున్నామో, ఎలాగ దేవునికి శాసనము కలుగున్నామో, దేవునికి ఒక వాగ్దానము కలిగి ఉన్నామో అనే విషయాలు అందరూ మర్చిపోతున్నాం. దేవుడు నిబంధనతోనే మొదలుపెట్టి వాగ్దానం వరకు తీసుకొచ్చాడు. వాగ్దానం నీకు ఇచ్చాడంటే ఎందుకని? నీవు నిజమైన కుమారుడిగా ఉంటావని. వాగ్దానాలను, నిబంధనలను పక్కన పెట్టి ఇచ్చలవిడి జీవితం జీవిస్తున్నాం మనం. అవునండి, ఇచ్చలవిడి జీవితం. మర్యాద లేదు, గౌరవం లేదు, పెద్దలంటే వినయము లేదు, విధేయత లేదు. అన్నీ మాకు తెలుసు. అరిచేతుల్లో కాలం ఉంది, అరిచేతుల్లో ప్రపంచమంతా చూస్తున్నాం అనుకుంటున్నారే తప్ప, అది నీ నేల కిందన్న భూమి నేను ఎంతవరకు భరిస్తుందో, నీ నేల కింద సృష్టికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అన్నం తిన్న ఆకులోకి ఆహారం కంటే పురుగులు మట్టి వస్తే నువ్వు తినగలవా? ఏం చేస్తావు? ఆహారం వడ్డించేవాడు నువ్వు సపోజ్ నీ ఆకులోకి అన్నమే వడ్డించాడు, నువ్వు కలుపుకున్న క్షణాలకి అది పురుగులుగా మారితే నీ పరిస్థితి ఏంటి కుమారుడా? అప్పుడు నిబంధన గుర్తొస్తుందేమో, అప్పుడు దేవునికి నీకు కలిగిన ఒక వాగ్దానం గుర్తొస్తుందేమో, దేవునికి నీకు కలిగిన ఒక సంబంధమైన ఆలోచన గుర్తొస్తుందేమో. దేవుడి లోకానికి నేను పంపినప్పుడు ఇలా జీవించు కుమారుడా, ఇలా జీవించి, ఇలా నడువు, ఇలా మాట్లాడు, ఇలా ప్రవర్తించని అన్ని చెప్పే పంపించాడు కదా. నీ తల్లిదండ్రులు నీకు చెప్పలేదేమో, దేవుడు చెప్పి పంపించాడు కదా. దేవుడు అనే పదముకు అర్థం ఏంటంటే జ్ఞానము నేర్పేవాడు. ఆల్రెడీ జ్ఞానమును నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. అందుకే అన్నిటికీ పేరు పెట్టింది దేవుడు. చెప్పకండి వీటికి పేరు పెట్టమనగానే ఆటోమేటిక్గా పేరు పెట్టేశాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానము అది 100 సంవత్సరాలకు ముందు చూపు కలిగిన ఆలోచనతో కలిగిన నిబంధనతో కలిగిన జ్ఞానం అది. అటువంటి జ్ఞానములో మనం ఉన్నామా? లేదు. కానీ నిబంధనతో లేకుండా మన ఇష్టమైన జీవితాన్ని ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, వేషాబును దేశించితిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లాను రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాను, ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతును. కాగా పొందగోరు వారినైనను ప్రయాసపడిన పొందబోయే వారు అయినను ప్రయాసపడి వారు అయినను కాదు, కానీ స్తుతించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమంతటను ప్రచురము అవుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానినే కనికరించును, ఎవడిని కఠినపరిచిన గోరునో వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వారును ఆయన ఇకను నేరము మోపని ఎడల నీవు నాతో చెప్పిదవు. ఇక్కడ ప్రియులారా, మోషేను అనగా ఇక్కడ ఐగుప్తు యొక్క రాజును ఏ రకంగా మొండితనం చేశాడో, ప్రపంచానికి అంతటికి ఐగుప్తు యొక్క రాజుల వల్లనే ప్రపంచం అంతటికి దేవుడు ఘనపరుచుకున్నాడు. ఎస్, అందుకే అన్యులు 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 అనేవారు క్రైస్తవుడికి ధైర్యం తక్కువ, అన్యుడికున్న ధైర్యం చాలా గొప్పదండోయ్. ప్రాణాలకి తెగించాడంటే క్రీస్తు కొరకు చావైనా మేలే, కానీ ఏమండి మరణమైనా పర్లేదు, బ్రతకట కంటే చావటమే మేలు, క్రీస్తు కొరకు ఒక్కరోజు బ్రతికిన సంతోషమని ఇవాళ అన్యులందరూ కూడా, మార్టిన్ లూథర్ గారు అన్యుడే, ఏమండి అబ్రహాము అన్యుడే, విగ్రహాలు చేసుకునేవాడు. ఇలా చెప్పుకుంటే వీరందరూ వాగ్దానం కలిగిన అన్యులు ఒక్కసారి ప్రమాణకం కలిగి, అంటే ప్రమాణకం అంటే వాగ్దానం, ఒక్కసారి ప్రమాణకమునకి లోబడితే మాత్రం వెనక్కి తిరిగి చూడండి. బంధుమిత్రుల చూడండి, మనకు తెలుసు కదా, ఆయన పురుషోత్తం చౌదరి గారు కొన్ని 100 పాటలు రాశాడు ఆయన. అలాగే చూడండి ప్రియులారా, అన్యులు ప్రియులారా, మరి చూడండి సాధుర్ సింగ్ ఆయన అన్యుడే. ఇలా చెప్పుకుంటుంటే చాలా మంది
మరి మనకు తెలుసు, మన చిన్నకాలం రేడియోలో ప్రసంగం చేసే ఆర్ఆర్ మూర్తి గారు, ఆయన మరి పండితుల కుటుంబానికి సంబంధించిన వాడు. మరి అలాగే సాధుర్ సింగ్ కూడా పండితుల కుటుంబంలో, సింగ్ పండితుల కుటుంబం నుంచి వచ్చిన వాడే. అయితే వీరందరూ కూడా వాగ్దానం మా పట్ల ఉంది, వాగ్దానం మా పితరులు లోబడ్డారు, మా మా పితరులు దేవునితో వాగ్దానం చేశారు, కాబట్టి మేము వాగ్దానానికి లోబడి జీవించాలి. అందుకే చనిపోయినా కానీ ఇక్కడ సాధుర్ సింగ్ గారి యొక్క తల్లిదండ్రులు వీడెందుకురా మా కడుపును పుట్టాడు మందు పెట్టి భోజనం పెట్టి మందులో భోజనం కలిపి పెట్టి పంపించారంట. ప్రియులారా, దారిలో మంచి వాంతులు చేసుకుని అతడు విషయమని గ్రహించి ప్రియులారా దేవుడు మరలా నిలబెట్టి సువార్తకరకు వాడుకున్నాడు. ఇప్పుడు కూడా మరి సాధుర్ సింగ్ గారు నడిచిన ఆ యొక్క జీవించిన గృహం ఇంకా ఉన్నదని, సుమారు 150 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్యుల గురించి ఎందుకు రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఒకసారి వాగ్దానము, మేము ఫలానా వాగ్దానం చేయబడిన మనుషులము, మా తండ్రి మా పితరులు, మా పితరుడైన ఆ అబ్రహాముతోను యాకోబుతోను మేము వాగ్దానం, మా పితరులు వాగ్దానం చేశారు, అటువంటి రక్తములో జన్మించిన వారము, అటువంటి కోవకు చెందిన వారము, అటువంటి పుట్టుకలో మేము జీవించవలసిన వారము, మేము వాగ్దాన పుత్రులము, మేము సమాధానము కలిగి మేము జీవించాలి, మేము ప్రమాణకం ద్వారా దేవుని చేత ప్రమాణకం చేయబడ్డాం, లేకపోతే వాగ్దానం చేయబడ్డాం, లేకపోతే ప్రియులరా మేము శాసనానికి లోబడి శాసనం చేశారు మా పితరులు అని, ఇది అందరూ కూడా నేర్చుకోవటాకే బైబిల్ గ్రంథం రాయబడింది. కాబట్టి ఈ రోజు మీరు నేను మనమందరము వాగ్దానం చేయబడిన పిల్లలము. దేవుడు మన పితరులు దేవునితో వాగ్దానం కలిగిన పిల్లలు. అందుకే శత్రువు అనే సాతానుగాడు దండి ఎత్తు వచ్చినా కానీ మళ్ళీ ఏమీ చేయలేడు. పిల్లలు అందుకనే చూడండి, ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో ఏమండి ఐగుప్తులో మరి ఏ రకంగా జీవించారో, బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రవర్తించారు, దేవునిని ఏ రకంగా గణపరుచుకున్నారు, దేవుడు ఎవరి ద్వారా ఏ రకంగా పని చేయించుకున్నాడు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి వాగ్దానానికి, శాసనానికి, అనే ఆశీర్వాదానికి, ప్రియులారా ప్రేమకు ఎవరైనా విరోధులుగా మారితే మాత్రం వారి ద్వారానే దేవుడు ఘనతను పొందుతాడు. ఐగుప్తులో నుండి ఫరో రాజు ద్వారా దేవుడు ప్రపంచమంతటికి తెలియపరచుకోలేదా? కాబట్టి అలాగనే ఈ రాత్రి కాలంలో ఈ సాయంకాల సమయాలు వింటున్న మీరు నేను మనమందరము కూడా వాగ్దాన సంబంధమైన పిల్లలమని మనం ప్రార్థన చేస్తే ప్రపంచ శాంతి జరుగుతుంది, మనం ప్రార్థన చేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుంది, మనం ప్రార్థన చేస్తే కరువు కాటకాలిపోయి సత్యశ్యామలుగా మన దేశాలు ఉంటాయనేది నమ్మి ప్రార్థించే కృపను దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు దేవా. నమ్మకమైన ఇదిగో తన శాసనము ద్వారా, వాగ్దానము ద్వారా, నమ్మకముగా ఇదిగో ప్రమాణకము ద్వారా మేము జీవించిన వారు. మేము మా పితరులు ప్రమాణకం చేశారు, వాగ్దానం చేయబడ్డారు, తండ్రి నీ చేతిలో చేయివేశారు ప్రభా. కాబట్టి నాయన ఇదిగో తండ్రి, మేము సామాన్యులము కాదు, నీ పిల్లలము. కాబట్టి నీ బిడ్డలుగా మేము జీవించుటకు మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు తండ్రి శాంతి సమాధానము తండ్రి మేము ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో, మేము ప్రార్థన చేస్తే ఎలాగ జరుగుతుందో అన్ని రకాలు జరిపించే దేవుడు. మేము ఇప్పుడు నిలువే ప్రజలు ప్రార్థన చేయగానే ప్రభా ఇదిగో ఆశీర్వాదం పొందిన వారు. ఇవాళ మేము ప్రపంచంలో ఉన్న అందరూ పిల్లలైన యాకోబు సంతానం, వాగ్దానం చేయబడిన బిడ్డలము ప్రభా. మేమందరూ ప్రార్థన చేస్తే మా దేశాలు బాగుపడతాయి, మా దేశాలు శాంతిస్తాయి, మా దేశాలు యుద్ధాలు లేకుండా సత్య సేవలముగా సమృద్ధి, సంతోషము, సమాధానము, ఆనందము మరియు ఉత్సాహముగా, ఉల్లాసముగా మేమందరం ఉంటామనేది ఎంత నిజమో ప్రభా. అట్టి ప్రార్థన చేయగల మనసును నా దేశ ప్రజలందరికీ అందించమని మా ప్రభును రక్షకుడును త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామాన్ని పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయం, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి కీని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవనావు తండ్రి. ఆమేన్. ఏసు में जय अपवादी क्लब प्रवेश रत्न में जय अपवादी क्लब సంపూర్ణ విజయం, అపవాది గంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్,
ఆమె. మీ అందరికి వందనాలు. మరణాత.